టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా గౌతమ్ గంభీర్ నవ్వులు చిందించడం అభిమానులకి కనువిందు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం గౌతమ్ గంభీర్ నవ్వు గురించి కామెంట్ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ గంభీర్ ఉద్దేశించి ధోని పోస్ట్ పెట్టాడు. కోచ్ సాబ్, నీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు, అబ్బా అదొక కిల్లర్ కాంబో, మీరు అద్భుతం చేశారంటూ ధోని పోస్ట్ చేశాడు. ఇక తాజాగా స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్ కు ధోని స్మైల్ కామెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ ప్రపంచ కప్ ఫైనల్ చూసేందుకు ధోని ఇక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తనను నవ్వమని అడగడం కూడా నచ్చింది. ఏదో ఒక రోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తాను. అతడు కూడా డగ్గౌట్ లో కూర్చొని నవ్వుతుంటే చూడాలని ఉందని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే ధోని టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు. కాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ధోని సారథ్యంలోనే టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్స్ లోనే సొంత గడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ గౌతమ్ గంభీర్ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్ హోదాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు 2024లో టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ మార్గదర్శకంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. మొత్తంగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంత గడ్డపై తొలిసారి ఇలా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సాధించింది.